అవుతున్నారే తప్ప కనీసం యేసుప్రభు ఎవరు, ఆ యేసుప్రభుని తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది, యేసుప్రభుని తెలుసుకోవాలా వద్దా అన్నది ఆలోచన ప్రతివానికి రావటం లేదు. క్రీస్తు యేసుప్రభు నువ్వు చాలామందిని నువ్వు కొలుస్తున్నప్పుడు నువ్వు ఒకసారి ఆలోచన చేస్తూ యేసుప్రభును కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆ రక్షకుడు ఎవరో దొరికిపోతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితం శాశ్వతమైనది కాదు. 6000 సంవత్సరాల గాంచి మానవులు పుడుతున్నారు, చనిపోతున్నారు. బాగా వినండి, ఎక్కడున్నా పుడుతున్నారు, చనిపోతున్నారు. లక్షల మంది పుడుతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఆత్మలు గాల్లో కలిసిపోతున్నాయా? అసలు ఈ ఆత్మలకి పరిస్థితి ఏంటి? ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి అని ఆలోచన చేయాలి. ఎందుకంటే మానవ జీవితంలో ఏ ఆలోచన లేకుండా మూర్ఖత్వంగా మనం జీవించే లెక్కలైతే నష్టపోయేది మనమే. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నామంటే ఆ దారి మంచిదో కాదో తెలుసుకోవాల్సిన భారం దేవుడు మనకి ఇచ్చాడు. అదే కాకుండా మానవ జీవితం, ఈ లోకం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం. ఎంతమందో గొప్పవారు, పేరు కలిగిన వారు, అందగాళ్ళు, గొప్ప పేరు కలిగిన వారు, కోటేశ్వర్లు, కోట్లు డబ్బు సంపాదించి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? మనము ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? మన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా తెచ్చుకున్నామా, తిన్నామా, వండుకున్నామా, ఏదో వస్తువులు కొనుక్కున్నామా, రాదే ఇంట్లో పెరుగుతున్నాం అంటే వయసు పెరిగిపోతూ ఉంది, ఆయుష్ తరిగిపోతూనే ఉంది. మానవ జీవితంలో నువ్వు రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అలాగా నీకు వయసు పెరుగుతూ ఉంది, ఆయుష్ తరుగుతుపోతూ ఉంది. ఆయుష్ తరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని లెక్కేసుకోవాలి. అంటే ఊరు విడిచిపెట్టి కాటిలోకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వయసు పెరిగిందంటే ఏమవుతుంది? మానవ జీవితంలో అన్ని అవయవాలు, ఆరోగ్యాలు ఉంటేనే తప్ప మనిషి బ్రతుకుతాడు. ఏ అవయవంలో కూడా ఏదైనా లోపం వచ్చిందంటే మనిషి బతకడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు చూసి ఇటు కనుమాయం అయిపోతున్న ఈ జనాభా యాక్సిడెంట్ల ద్వారా, రకరకాలైన పరిస్థితుల ద్వారా మనుషులు చనిపోతున్నారు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళ పరిస్థితులు ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మన తాతలు, లేదా మన బంధువులు, మన రక్త సంబంధులు, మన అయినోళ్ళు ఎంతమందో చనిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ ఆలోచన లేకుండా తెచ్చుకున్నాం, తిన్నాం, హాయిగా బ్రతుకుతున్నాం, టైం అంతా గడుపుకుంటున్నాం అనుకుంటే కాదు. కానీ అసలు నీవు మరి ఇలా మనుషులందరూ, ఇంతమంది జనాభా ఎక్కడికి వెళ్ళారు? మనం ఎక్కడికి వెళ్తాం? నాయకులు చనిపోతున్నారు, అధికారులు చనిపోతున్నారు, హీరోలు చనిపోతున్నారు, హీరోయిన్లు చనిపోతున్నారు, గొప్ప పేరు కలిగిన వాళ్ళు చనిపోతున్నారు, ప్రపంచ దేశాలు గజగజ వణికించిన వాళ్ళు చనిపోతున్నారు, దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు చనిపోయారు. ఈ జనాభా గొప్ప పేరు కలిగిన వాళ్ళందరూ చనిపోయారు, మనం కూడా చనిపోతాం. అసలు చనిపోయిన తర్వాత మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడ ఉంటున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఈ 3 ప్రశ్నలు తెలుసుకోలేకపోతే నువ్వు అజ్ఞానంగా ఉండట్టే. ఓ మాట చెప్తే మీకు అర్థమైపోద్ది. ఒక రైతు పొలంలో పనిచేస్తున్నప్పుడు గెడ్డ పొలుకు బాగా ఎండకి కాలిపోతుందంట. కాలిపోతుంటే ఆలోచన చేశాడు, గెడ్డ పొలుకు కాలిపోతుంది, దీనికి జ్వరం వచ్చింది అనుకొని ఆ గెడ్డ పొలుకుని అండవాతో పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు 200-300 తీసుకున్నాడు. సరే, ఈ గెడ్డ పొలుకు తీసుకెళ్ళి నీళ్ళల్లో అరగంటకి ఆ జ్వరం తగ్గిపోద్దని చెప్పాడు. మొత్తానికి నీళ్ళల్లో వేసాడు. ఆ గెడ్డ పొలుకు వేడి తగ్గిపోయింది, చల్లారిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు గెడ్డ పొలుకు. మళ్ళా ఒక వారం పోయిన తర్వాత తన భార్యకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే 200-300 అయిపోతాయి అని ఎట్టగో హాస్పిటల్కి వెళ్ళి దాట తిరిగి వెళ్తే ఈ మాట చెబుతాడు. వెళ్ళామంటాడు, ఈ గెడ్డ పొలుగును తీసుకెళ్ళి చెరువులో తొక్కమన్నట్టే ఈమెను కూడా అలాగే తొక్కమంటాడని వైద్యుల్ని హాస్పిటల్కి వెళ్ళేదానికంటే చెరువులోకి వెళ్ళిపోతామని బాగుంటుందని చెరువుగాడికి వెళ్ళి చెరువుగాడు పడుకోమనండి. అలా ఉండి చెరువులో ఎందుకయ్యా చెరువులో పడుకుంటున్నావు? జ్వరంతో చచ్చిపోతున్నాను, నేను అల్లాడిపోతున్నాను, నాకు జ్వరం వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుందంటే నీ వణుకు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, ఒక 5 నిమిషాల్లో నువ్వు పడుకో అన్నాడంట. పడుకొని నడుము మీద కాలు తొక్కాడండి. లోపల తొక్కేపాటి అరగంట తొక్కేపాటికి ప్రాణం పోయేపాటి లేచి చూస్తే చచ్చిపోయింది మనిషి. కారణం ఏంటంటే ఇదేంటి జ్వరం తగ్గుద్ది అనుకుంటే మడిచే లేకుండా పోయిందని దాట తిరిగి వెళ్ళాడంట.
అయ్యా నీ గడ్డబలకు తొక్కమన్నా కానీ మనిషిని తొక్కమనలేదు కదా నేను. ఇప్పుడు మానవ జీవితం ఏదో తిన్నాను, పుట్టాను, పెరిగాను, లేచాను, దడుతున్న జీవితం అనుకుంటున్నాం. కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాం. కానీ దీని తర్వాత నీ కులం, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ శరీర సంబంధించిన వాళ్ళు, నీ బంధువులు, రక్త సంబంధులు, నీ కులం, వీళ్ళందరూ కూడా నేను రక్షిస్తారా? ఈ మరణం ముందు నేను ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైతే మన కులాలు, అన్నతమ్ములు, బంధువులు, రక్త సంబంధులు ఉంటాయి, అది ఏ దేశం, మనందరం చూసుకొని సంతోషించడం మంచిదే. కానీ ఇది ఎప్పుడు వరకు పనిచేస్తుంది? ఈ డబ్బు ఎప్పుడు వరకు పనిచేస్తుంది? కులం ఎప్పుడు వరకు పనిచేస్తుంది? అంతస్తులు ఎప్పుడు వరకు? అంటే మన కట్టులో ఊపిరిని చెప్పే, ఈ కట్టులో ఊపిరి ఉన్నంతకాలమే మనం పనిచేస్తుంది మన కులం, మన బంధువులు. దీని తర్వాత తీసి పాడేస్తారే తప్ప మళ్ళా కులం అన్ని దగ్గర పెట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మానవ జీవితం ఏంటి పరిస్థితి? మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, వెళ్తాడు, పరిస్థితి ఏంటో కొంచెం ఆలోచన చేస్తూ యేసు ప్రభువుని నమ్ముకోవాలా వద్దా అది నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. చెప్పాల్సిన ధర్మం మాకు ఉంది. కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనంలో మాట ఉంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు. అంటే బైబుల్ తెలియజేస్తూ ఉంది. బైబుల్ 66 పుస్తకాలు, 40 మంది ప్రవక్తలు రాశారు. వర్తమాన భూత భవిష్యత్ కాలం, జరిగింది జరగబోయేది ఉంది బైబిల్లో. ఏం జరగబోతుంది అన్నది బైబిల్లో వివరంగా తెలియజేస్తారు. కనుక మనం ఏం గమనించాలి బైబిల్ తెలియజేస్తే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ప్రపంచంలో ఏ జాతైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా, ఎవరైనా సరే మరణం అనేది ప్రతివానికి ఉంది. మరణం లేని వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. చాలామంది మరణించారు. చాలా కార్యాలకు మనం వెళుతున్నాం, చాలా చోట్ల వెళ్ళి గిన్నెలు తెచ్చుకుంటున్నాం, చాలా కూడా మనం భోజనం చేసి వత్త బాక్సులు తెచ్చుకుంటున్నాం. కారణం ఏంటంటే వెళుతున్నాం, వస్తున్నాం, ఆయన చనిపోతున్నాడు, ఆ కుటుంబస్తులు ఏడుస్తున్నారు. తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, రేపు పొద్దున మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము అనే ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇక్కడ అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటాడు. ఈ లోకములో ఎంత వీరుడైనా, సూర్యుడైనా, గొప్ప చక్రవర్తి అయినా, గొప్ప పేరు గలవాడైనా మరణించాల్సిందే. మరణం అందరి మీద దాడి చేస్తుంది. మరణం అందరి మీద దాడి చేసి ఎవరిని వదిలిపెట్టేది కాదు. నేను చాలాసార్లు చెబుతుంటాను, ఈ లోకములో బలమైంది ఏది అని ఒక వ్యక్తి కనుక్కుంటానికి ప్రయత్నం చేశాడంట. ఈ లోకములో బలమైంది ఏది అంటే, బలమైంది ఇనుమే కదా అని చెప్పి ఇనుముతో అన్నాడంట, ఇనుము నువ్వు చాలా బలమైన దాను, నీకంటే బలమైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తే ఇనుము అందంట, నేను బలమైన దాని అన్నమాట వాస్తవమే, కానీ నాకంటే బలమైంది అగ్ని. నన్ను తీసుకెళ్ళి అగ్నిలో పడేసే లెక్కలైతే ఎటు తిరగమంటట్టు తిరుగుతాను, కనుక నాకంటే బలమైనది అగ్ని అని చెప్పిందంట. ఈ అగ్ని దగ్గరికి వెళ్ళి అడిగాడండి, అగ్ని ప్రపంచంలో ఇనుము కంటే బలమైన దానం నువ్వేనంటగా అంటే, కాదు నాకంటే బలమైనది ఒకటి ఉంది, నీళ్లు. ఆ నీళ్ళు వచ్చి మీద పడిపోతే నా అగ్ని ఆరిపోద్ది అని చెప్పిందంట. అప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నీళ్ళు నువ్వు అగ్ని కంటే ఇనుము కంటే బలమైన దానం అంటగా అంటే, నాకంటే బలమైన వాడు సూర్యుడు అని చెప్పిందంట. నాకంటే బలమైన సూర్యుడు దగ్గరికి వెళ్ళి అడిగాడు, సూర్యుడు నువ్వు నీళ్ళ కంటే, ఇనుము కంటే, నుప్పు కంటే కూడా బలమైన వాడు అంటే అని చెబుతుందంటే, అప్పుడు సూర్యుడు చెప్పాడు, నాకంటే మేఘాలు బలమైనవి, అవి అడ్డొస్తుందంటే ఎంత ఎండైనా ఆపేస్తాయి అని చెప్పాడంట. మేఘాల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, మేఘాలారా మీరు బలమైన వారంటే అందరికంటే, ఇనుము కంటే, నుప్పు కంటే, నీళ్ళ కంటే కూడా నువ్వు బలమైన దాని అంటే, బలమైంది ప్రపంచంలో ఏదైనా ఉంటే బలమైంది మరణమే. ఈ మరణము ఏ ఇంటికి వెళ్ళినా సరే అది ఆ వ్యక్తిని చంపకుండా వదిలిపెట్టదు. ఈ ప్రపంచంలో మరణం అనేది మహాభయంకరమైంది. అది రాజులనైనా, అధికారులైనా, పేరు కలిగిన వాళ్ళైనా, అందగాళ్ళైనా సరే, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, అది ఇంటికి చేరిందంటే చాలు ఆ ఇంటిలో మరణం అనేది ప్రవేశిస్తుంది, మరణము సంభవిస్తుంది. మరణం భయంకరమైందని చెప్పిందంట. అప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి మరణం దగ్గరికి వెళ్ళి అడిగాడంటే, మరణమా నువ్వు నీళ్ళ కంటే, ఇనుము కంటే, నుప్పు కంటే, అన్నిటికంటే, సూర్యుడు కంటే బలమైన వాడు అంటే, అప్పుడు చెప్పిందంట, నేను బలమైన మాట వాస్తవమే, నేను ఏ ఇంటికి వెళ్ళినా వ్యాధులు తీసుకెళ్తాను, రోగాలు సృష్టిస్తాను, అవయవాలు పాడు చేస్తాను,
దెయ్యాలు పట్టిస్తాను, రకరకాల పరిస్థితులు. ఏ వ్యక్తి అయినా సరే చచ్చే ముందు నేను వెళ్ళి వ్యక్తిని తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తా. నా పని అది. మరణమును నాకంటే బలమైన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు 2020 సంవత్సరాల క్రితం. ఆయన పేరు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు, రోగులు బాగు చేశాడు. కానీ అన్నిటికంటే గొప్పదేంటి తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రపంచంలో యేసు కంటే గొప్పవాడు ఎవరు లేడని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మరణం జయించడం ఎవరి వల్ల కాదు, కానీ ఒక మరణాన్ని జయించిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే. కనుక మరణమును జయించిన మహావీరుడు గొప్పవాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని తిరిగి లేచి గలిసి పునరుద్ధారుడయ్యాడు. ఆయనకంటే బలమైన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. మనం ఎవరు నమ్ముకున్నామంటే బలమైన వారిని నమ్ముకున్నాం, బలమైన వ్యక్తిని నమ్ముకున్నాం. ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి, సూర్య చంద్రుడు నక్షత్రాలు సమస్తమును కలుగజేసిన దేవుణ్ణి, ఆ దేవుడే మానవుడిగా ఎందుకు వచ్చాడో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ మరణము అందరి మీద దాడి చేస్తుంది. అది 2 మరణాలు అండి. ఒకటి శరీర సారమైన మరణం, 2 ఆత్మానుసారమైన మరణం. ఇక్కడ ఏమంటున్నాడంటే మరణము చూడగా బ్రతుకు నరుడెవడు, పాతాళం వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు. పాతాళం ఎక్కడుంది అని మనం గమనించాలి. పైన మనకి ఆకాశం కనిపిస్తూ ఉంది, 2వ ఆకాశం కూడా ఉందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. 3వ ఆకాశం కూడా ఉందని, 3వ ఆకాశంలో పరదేశం ఉందని, 3వ ఆకాశం పైన గాజు సముద్రం ఉందని, గాజు సముద్రం పైన పరలోక రాజ్యం ఉందని, పరలోక రాజ్యంలో సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడండి. అక్కడ యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని బైబిల్ వివరంగా తెలియజేస్తాం. ఇది పైకి వెళ్తే ఇప్పుడు ప్రతి మనిషి చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాలంటే మరణము ఎదురు చూస్తూ ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, ప్రపంచంలో ఎవరైనా సరే మరణించిన వాడు ఎవడు, మరణించిన చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం వశము కాకుండా తాను తప్పించుకుని. ఈ లోకములో ప్రతి మనిషి, ప్రతి జాతి, ప్రతి వ్యక్తి కూడా చనిపోయి పాతాళానికి వెళ్ళిపోవాలి. ఈ భూమి కింద ఉంది పాతాళం. ఈ పాతాళం మహాభయంకరమైంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. మహాభయంకరమైన పాతాళం. ఈ పాతాళం దేవుడు మన కోసం చేయలేదు. వారు దేవుడి మాట విననొల్లని కొంత ప్రజలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం తయారు చేశాడు. అవన్నీ వివరించలేను కానీ వాళ్ళ కోసం తయారు చేసిన వీళ్ళని మనల్ని ఎందుకు చేస్తున్నాడంటే ప్రతి మనిషి కూడా దేవుడు యథార్థంగానే పుట్టించాడు. మనుషులు ఏం చేస్తున్నారంటే కల్పన కథల చేత తన చెడు కార్యాలు చేస్తూ పాపంలో పడిపోతున్నారు. ఈ పాపము, ఈ మనిషి మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం వశము కాకుండా తాను తప్పించుకున్నాడు. అంటే పాతాళానికి చచ్చిపోయిన ప్రతి వ్యక్తి కూడా పాతాళానికి వెళ్ళిపోవాలి అని బైబిల్ చెబుతుందంటే బైబిలే కాదండి, ఏ గ్రంథమైనా తెలియజేస్తాం. ఏ గ్రంథమైనా సరే పాతాళం ఉంది, పాపం చేసిన వారి కోసం పాతాళం ఎదురు చూస్తూ ఉందని అందరికీ తెలిసిన విషయమే. బైబిల్ పౌలు అంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. నీతిమంతుడు రోమి రాసిన పత్రికలో అంటాడు 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ తంత్రగోరులే, అందరూ కూడా పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం అన్న విషయంలోకి వస్తే ఆ కులము ఈ కులము, ఈ జాతి ఆ జాతి కాదు, ప్రతి మనిషి పాపం చేశాడు. ఒకవేళ నువ్వు పాపం చేయకపోతే నీ కోసం నీ పాపం చేసిన మన తాతలు ముత్తాతలు పాపం చేసి మనకు అంటించారు. అదే కాకుండా ఆదిలో ఉన్న అవ్వమ్మ ఆదాము అనే వ్యక్తి ఏదేను తోటలో ఉంచితే తినవద్దన్న పండును తిని దేవునికి విరుద్ధమై ఏదేను తోటలో బయటికి తోసేశాడు దేవుడు. అగో వాళ్ళకు పుట్టిన వారమే మనం పాపం చేయకపోయినా పాపము అన్నది మన తరతరాల్లోంచి వస్తుంది, అది మనకు కూడా అంటేసింది. ఇప్పుడు పాపులందరి కోసం శిక్ష ఏంటంటే భూమి కింద పాతాళం ఉంది. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారని పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఈ పాతాళము అనేక మంది, వేల మంది వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో డాక్టర్ అజాకోయ్ అనే వ్యక్తి భూమి కింద ఏముందో అని కొన్ని పరికరాలు పంపించాడంట. పరికరాలు పంపిస్తే భూమి కింద 9 కిలోమీటర్లు పంపించిన తర్వాత ఒక సౌండ్ అనిపిస్తుందంట. ఎక్కడంటే, బాబోయ్ మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరా,
మమ్మల్ని కరుణించేవారు ఎవరు లేరా? మీ యొక్క అగ్ని నుండి, ఈ బాధ నుండి, ఈ ప్రమాదం నుండి, మహా భయంకరమైన ప్రమాదంలో ఉన్నాము, ఈ ప్రమాదం నుండి తప్పించే వాళ్ళు ఎవరు లేరా అని కేకలు వినిపిస్తున్నాయంట. ఆ కేకల ఆత్మనాదాలు వాళ్ళు ఏడుస్తుంటే ఆ యొక్క పరికరాల ద్వారా కొన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క నాస్తికుడు, ఆ డాక్టర్ రజాకో అనే వ్యక్తి నాస్తికుడు, దేవుడు లేడని చెప్పే వ్యక్తి. ఆయన దేవుడు లేడని చెప్పే వ్యక్తి ఒక రోజున చూస్తేనంట ఈ కేకలు అనిపిస్తున్నాయంట. ఇదేంటి, భూమి కింద మనుషులు ఉన్నారా అని ప్రయత్నం చేస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట. లోకాసువార్త 16:23 ఒక వ్యక్తి పాతాళంలోకి వెళ్ళిపోయాడు, ధనవంతుడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ బాధ నేను సహించలేకపోతున్నాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను తప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అబ్రహాం వెంక చూస్తే అబ్రహాము రమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడంట. అప్పుడు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, నీ యొక్క ఒడిలో, నీ కౌగిటిలో ఉన్న లాజరు చేత చిట్నెలుగుతో నాలుగు మీద పోయమనవా? ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తున్నామంటే, మనిషి పుట్టిన తర్వాత, పుట్టి పెరిగి చచ్చిపోతే ఎవడు చూడొచ్చాడనే ఆ మనుషుల్ని సైతాను చాలా మబ్బులో పెట్టేసింది. అంటే మనిషి బ్రతుకుండగానే అనుభవించాలి, బ్రతుకుండగానే తాగేయాలి, బ్రతుకుండగానే సుఖపడిపోవాలి. ఈ చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడనే ఆలోచన, ఈ మతాలు, ఈ ప్రార్థనలు, ఈ యొక్క స్థుతులు ఇవన్నీ అక్కర్లేదు. మనిషి చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడు అని ప్రతి మనిషి కూడా అలాగే వెళ్ళిపోతున్నాడు కానీ, ప్రయాణం చేస్తున్నాడు కానీ, నేను చనిపోయిన తర్వాత నా వెనకాల ఎవరైనా వస్తారా? చేసుకునే భార్య వస్తుందా? చేసుకునే భర్త వస్తాడా? కూతుర్లు వస్తుందా? కొడుకు వస్తాడా? పిల్లలు వస్తారా? నువ్వు బ్రతుకున్నంచేపుడే కదా నీ యొక్క బంధుత్వం, నీ కొడుకులు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం అంతా, నీ బంధువులు, రక్త సంబంధులు, నీ ప్రాణం ఉన్నంచేపుడే కదా. నీ ప్రాణము కొంచెం దాటిందంటే నీకెవ్వరూ బంధువులు ఈ లోకంలో లేరు, ఎవరు భార్య లేదు, భర్త లేడు, ఎవరు లేరు. కారణం ఏంటి తెలుసా? ఆ ధనవంతుడు కేకలేస్తున్నాడు, ఇంత బాధ ఉన్న సంగతి నాకు తెలియదు, భూలోకంలో 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్తానంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, కొంతమంది ఏలియా, ఎలీషా, మోషే వెళ్తారు, వాళ్ళు ప్రకటిస్తారు, ఎన్నా వాళ్ళు రక్షించబడతారని చెప్పాడు. ఇది మతం కాదండి, ఇది పాతాళము నుండి తప్పించబడే మార్గం. ఇది ఈ యేసు ప్రభు మతం కాదు, ఇది మార్గం. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ఆయన 2025 సంవత్సరాల క్రితం పరలోక రాజ్యములో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో స్తుతించబడుతున్న ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి కన్య మరియ గర్భాన జన్మించాడు. బాగా గమనించండి గ్రామస్తులారా, సంఘస్థులారా, కన్య మరియ గర్భాన జన్మించాడు అనే మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏం తెలుసా? పున్నమి నరకము నుండి తప్పించేవాడు కావాలి పుత్రుడు. మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి, మనకు పుత్రుడు పుడతాడు, అవి పున్నమి నరకము నుండి తప్పిస్తాడు అని. అనేక మంది మగపిల్లలు పుట్టగానే సంతోషపడిపోతారు. ఏం తెలుసా? వాడు నన్ను పున్నమి నరకము నుండి తప్పిస్తాడు. ఏ పుత్రుడు కూడా పున్నమి నరకము నుండి తప్పించలేడు. బైబిల్ తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 6:9 9:6 అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యునగ తండ్రి, సమాధానకర్త, సమాధానాధిపతి. ఈయన ఎవరు అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే కుమారుడు పుట్టును. ఎవరు పుడతాడు కుమారుడు? ఒక కన్యక పుట్టాలి కుమారుడు. అంటే పురుషుడి యొక్క సాంఘిక్యము లేకుండా, పురుషుడి యొక్క సాంగత్యం లేకుండా పుట్టాలి. ఈ పుత్రుడు పరిశుద్ధుడై ఉండాలి. మన పుత్రులు పరిశుద్ధులు గారు. మన తండ్రులు మనం కాపాడలేము, మన తండ్రులు మనం పున్నమి నరకము నుండి తప్పించలేము. కారణం ఏంటి తెలుసా? మనం పుత్రులుగా పుట్టాము కానీ మన తండ్రిని నరకం నుండి తప్పించలేము, మన పిల్లలు మన నరకం నుండి తప్పించలేరు. ఎవరు కావాలి ఈ పుత్రుడు అంటే? జన్మ పాపము లేనివాడై ఉండాలి, కర్మ పాపం లేనివాడై ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి. పాపోహం పాప కర్మోహం పాపాత్మ పాకిమా దేవా పాప సంభావి. పాపం చేసిన మానవుడు అనుభవించక తప్పదు అని చరిత్ర తెలియజేస్తూ ఉంటే, పాపిని రక్షించాలనే పరిశుద్ధుడు కన్యకి పుట్టాడు. దేవునికి స్తోత్రం. మనల్ని పున్నమి నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఒక కన్యకి పుట్టాడు. ఓం శ్రీ కన్యసుతాయ నమః. అంటే ఎవరికి పుట్టాలి? ఎవరికి పుడితే మన పాపంలో విడుదల పొందామంటే, మనందరం పాపులమే. ఎవరిలో నీతి లేదు, ఎవరిలో మంచి లేదు, అందరిలో మరణం ఉంది.
రోమిలకు రాసిన పత్రిక 6:23 అంటాడు, పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అందరికీ సంభవిస్తూ ఉంది. మరణం అందరి మీద ఉంది. ఎంతమంది చచ్చిపోతారు? అలెగ్జాండర్ లాంటి వాడు మంచోడేం కాదు, కానీ ప్రపంచ దేశాలని గడగడ వణికిచ్చాడు. అనేక మంది రాజులను, అధికారులను గడగడ వణికిచ్చాడు. కానీ ప్రపంచ దేశాన్ని వణికిచ్చేసి నేనే వీరుణ్ణి సూర్యుని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, దోమ కుట్టి చచ్చిపోయాడు. ఏం దోమ కుట్టింది? దోమ. అంటే మనిషి సావు పెద్ద పెద్ద పరికరాలేం అక్కర్లేదు, ఊరికే చచ్చిపోతాడు. గ్యాస్ పెరిగినా చచ్చిపోతాడు, గ్యాస్ తరిగినా చచ్చిపోతాడు. షుగర్ పెరిగినా చచ్చిపోతాడు, షుగర్ తరిగినా చచ్చిపోతాడు. గుండెకి ఎక్కువ కొట్టుకున్నా చచ్చిపోతాడు, తక్కువ కొట్టుకున్నా చచ్చిపోతాడు. అకస్మాత్తుగా ₹1,00,00,000 దొరికినా చచ్చిపోతాడు, అప్పులు అయిపోయినా చచ్చిపోతాడు. ఏ రకంగానే మనిషి చచ్చిపోతాడు. మనిషి సావుకి పెద్ద పరికరాలు ఏమి అక్కర్లేదు, మనిషి మరణానికి ఏమి అక్కర్లేదు. అలెగ్జాండర్ ప్రపంచ దేశాలనే గజగజ వణికిచ్చిన అలెగ్జాండర్ ఒక దోమ కొట్టి చచ్చిపోయాడు. కారణం ఏంటి తెలుసా? మరణం ఆయన సంభవించింది. ఆయన 30 సంవత్సరాలు 33 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. ఆయన చెప్పాడు, నేను ఇన్ని దేశాలు జయించాను కానీ మరణం జయించడం నా వల్ల కాలేదు అని చెప్పి డాక్టర్లు మోపించు. డాక్టర్లు అనేవాళ్ళు నాకు వ్యాధి వస్తే ఎంత డబ్బు ఇస్తే ఎన్ని కోట్లైనా ఇస్తాను, నన్ను కాపాడమని డాక్టర్లను అడిగితే డాక్టర్లు చేతులు పైకి ఎత్తేశారంట. నీ ఎంత డబ్బు ఇచ్చినా నిన్ను కాపాడలేము, ఇసబుదామ నిన్ను సంపదాకి వచ్చింది. ఇసబుదామే కదా అయ్యా నన్ను కుట్టింది, ఇసమును తప్పించి నన్ను బ్రతికించండి, ఎంత డబ్బు కావాలని అంత ఇస్తానన్నాడంట. మనం డబ్బుతో ప్రాణాన్ని కొనలేం, డబ్బుతో ఆత్మలను రక్షించలేం. గమనించండి, ఆ తర్వాత అన్నాడంట, ఈ నన్ను తీసుకువెళ్ళేటప్పుడు నా చేతులు బయట పెట్టి తీసుకెళ్ళండి అని చెప్పాడంట. ఎందుకు తెలుసా? నేను ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళేది లేదు. మానవ జీవితంలో భూలోకానికి ఏమీ మనం తీసుకురాలేదు, తీసుకెళ్ళేది లేదు. కారణం ఏంటి తెలుసా? ఈ మరణము అనేది అందరి మీద దాడి చేస్తుంది. ఆ మరణం మహాభయంకరమైంది. అందుకే అంటాడు యెషయా గ్రంథం 5:14, పాపము చేసిన వారి కోసం పాతాళం ఎదురు చూస్తుందంట. నోరు తెరుచుకొని కూర్చుందంట. ఎవరి కోసం? పాపము చేసిన వారి కోసం. మరి పాపం చేయని వాళ్ళు ఎవరు ఈ లోకంలో? ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? ఒకడు బాగుపడితే వారెవరు కదా, ఒకడు సంతోషంగా ఉండే వారెవరు కదా, ఒక భార్య భర్తలు బాగుంటే వారెవరు కదా, ఒక కుటుంబం బాగుంటే వారెవరు కదా. ఎవరు వారుస్తున్నారు? ఎవరు బాగున్నారు? ఈ రోజున ఎవరు మంచిగా ఉంటున్నారు చెప్పండి. ఇక్కడ గమనించాల్సి వస్తే ఎవరు మంచివాళ్ళు కారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరణం అంట నోరు తెరుచుకొని కూర్చుందంట. నేను ఒకటి చెబుతున్నా, ఇప్పుడుకి మనకి ఏం అర్థం కాదు. ఒక రోజున మన పేషెంట్ అయిపోయినప్పుడు, డాక్టర్ బతకడన్నప్పుడు, మంచం మీద పడిపోయినప్పుడు, కళ్ళు పైకి తేలేసినప్పుడు, నేను అందరూ వదిలేస్తున్నాను, అందరూ నాకు దూరం అయిపోతున్నారు, ఇక చచ్చిపోతున్నాను అంటామని చూసావా? అప్పుడు వస్తే అసలు బుద్ధి. ఇప్పుడు వరకు నేను చేసినంత వేస్ట్, చేయాల్సిన పనులన్నీ చేయలేదు, చేయనని చేసేసాను, చేసి నేను పాడు పనులు చేశాను, ఇప్పుడు నేను చచ్చిపోతే నరకానికి పోతాను కదా అని భయం వచ్చేసాను. ఇప్పుడు చచ్చిపోతున్నాడు అని కదా. డాక్టర్ బతకడు అంటే చాలు ఇక మరణం మీద భయం తప్పనిసరిగా వచ్చేస్తాయి. ఎందుకంటే అందరూ వదిలిపెట్టేస్తున్నాం, అందరి సంగతి అట్టవచ్చు. నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఇవాళ నేను చచ్చిపోతున్నా, ఇగో పాతాళం రెడీగా ఉంది, నోరు తెరుచుకొని కాసుకొని కూర్చుంది. దాంట్లోకి వెళ్ళిపోతే ఇక రావటానికి అవకాశం లేదు. పెద్ద అగాధం అని, భయంకరమైనదని. రాజులు, అధికారులు, గొప్పవారు, పేరు కలిగిన అందగాళ్ళు, గొప్ప గొప్ప చక్రవర్తులు వెళ్ళిపోయారండి అక్కడికి. మనం ఎంత కాసుకొని కూర్చుంది, పాతాళం కాసుకొని కూర్చుంది పాపము చేసిన వారి కోసం. మరి పాపం చేయని వారు ఈ లోకంలో ఎవరు? అందరూ పాపం చేసిన వారు, ఎవరూ నీతిమంతులు లేరని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? ఆ మరణములోనికి, అగాధములోనికి వెళ్ళిపోతామన్నమాట. ఆ చీకటి అగాధములో మండుతున్న మంటలోకి వెళ్ళిపోతాం. దాని నుండి తప్పించాలనే ప్రభు ఇష్టం. యోబు గ్రంథం 24:19 మాట ఉంది, అనావృష్టి చేతను ఉస్తత్వము చేతను మంచు నీళ్లు వికసించినట్టు పాపము చేసిన వారి కోసం పాతాళము వెదురు చూస్తూ ఉంది. ఇక్కడ అనావృష్టి చేత అట్టా చెప్పుకుంటారులే, వాళ్ళు అలాగే మైకులు పెట్టుకుంటారులే, వాళ్ళు అలాగే ప్రార్థన చేసుకుంటారులే, వాళ్ళు క్రైస్తవ మతస్థులే, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారులే, వాళ్ళతో ఇదేందులే మనకి అని ఆలోచన. అనాదృష్టి చేత, ఒకవేళ ఉష్ణత్వం చేత, అంటే ఉష్ణత్వము చేత మంచు నీళ్లు వికసించినట్టు పాపము చేసిన వారి కోసం పాతాళం ఎదురు కాసుకొని కూర్చుందని బైబిల్ తెలియజేస్తా ఉంది.
అంటే ఒక బైబిల్లో చెప్తుందా? ప్రతి గ్రంథము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కూడా తెలియజేస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? పాపానికి శిక్ష ఉందని, ఆ శిక్షకి ప్రమాదం ఉందని గరుడు పురాణం కూడా తెలియజేస్తా ఉంది. గరుడు పురాణం అని కొట్టండి ఫోన్లో, పాపానికి ఎలాంటి శిక్ష పడుతుందో, ఏ పాపానికి ఏ శిక్ష పడతాడో గరుడు పురాణంలో రాశాడు. అంటే ప్రతి మనిషి పాపం చేశాడో పాపానికి శిక్ష గరుడు పురాణంలో తెలియజేస్తూ ఉంది. హిందూ గ్రంథాల్లో తెలియజేస్తున్నాయి, ఖురానంలో తెలియజేస్తుంది, బైబుల్ తెలియజేస్తూ ఉంది. మానవుడికి సావు తర్వాత ప్రమాదం ఉండిపోయింది. కుక్కలు, కోళ్ళు, పశువులు చూసారా? అవి చనిపోతే గాల్లో కలిసిపోతాయి, జీవరాశులై. అవి చచ్చిపోతే గాల్లో కలిసిపోతాయి. మానవుడు అలా చచ్చిపోతే గాల్లో కలుతాయి లేదు. మనకి శరీరము, ఆత్మ, ప్రాణం ఏముంది? శరీరము, ఆత్మ, ప్రాణం, ఈ మూడు ఇడిపోతే సావు అంటారు. వింటారు బాగా? ఈ మూడు ఇడిపోతే ఇప్పుడు ఆత్మ ఏం చేద్ది? గాల్లో కలిసిపోద్ది. ప్రాణం ఏం చేస్తుంది? వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నరకంలో కన్నా వెళ్ళిపోవాలి. అప్పుడు శరీరం అయిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఇప్పుడు మనిషి తల్లి కడుపులో వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చాడు, మళ్ళీ తల్లి కడుపులో చచ్చిపోయేటప్పుడు అలాగే వెళ్ళిపోతున్నాడు. నీకు ఎంతమంది ఉన్నా, ఎంత బంధువులు ఉన్నా, ఏదున్నా, నువ్వు ఎంత గొప్పవాడవైనా ఇంట్లో పెట్టుకోరు కదా. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావని ఇంట్లో పెట్టుకోరు కదా, తీసుకెళ్ళి పాడేస్తారు కదా. ఎంతమందో చచ్చిపోతున్నారు కదా, ఏడుస్తున్నారు కదా, చూస్తున్నాం కదా. మనం కూడా చనిపోతాం కదా. చనిపోయిన తర్వాత నీకు జాతకం, మన పరిస్థితి అసలైన జాతకం అది అసలైంది. ఇప్పుడు ఏముండదు. ఎన్ని విర్రవీగినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని నష్టాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఇప్పుడు ఎవడో పట్టించుకునేవాడు లేడు. అసలైన స్టోరీ ఎప్పుడు బయటపడుతుందంటే నీవు మంచమే పడి ప్రాణం వదిలేటప్పుడు అసలైన స్టోరీ అప్పుడు అర్థమవుతుంది. నీ పాపానికి తీర్పు అప్పుడు ప్రారంభిస్తుంది, భయంకరమైన తీర్పు. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మానవులను రక్షించడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలంటే యేసు ప్రభులో ప్రత్యేకత ఉంది. ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన కన్యక పుట్టాడండి, కన్యక. ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే నిన్ను నరకము నుండి తప్పించాలంటే, నరకము నుండి తప్పించాలంటే ఎవరు కావాలి? కన్యక పుట్టినోడు కావాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన పేరు ఆశ్చర్యం. మనకు అన్న అర్థం కానీ నాకు అన్నది తేడా ఉంది. నాకు అంటే నా పిల్లలు, నీకు అంటే నీ పిల్లలు. మనకు అంటే అర్థం ఏంటి? ప్రపంచ దేశంలో ఎన్ని దేశాలు ఉన్నా, 250 దేశాలున్నా, 250 భాషలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని దేశాలున్నా, ఎన్ని రంగులున్నా, అందరికీ ఒకే ఒక పుత్రుడు, ఆయనే పరిశుద్ధుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ పుత్రుడు పున్నమి నరకము నుండి తప్పిస్తాడమ్మా. అయ్యా బాగా గమనిస్తున్నారా? ఏ పుత్రుడు ఆయన అంటే పాపము లేని పుత్రుడు. ఆయన పరిశుద్ధుడు. కన్యమరియ గర్భాన జన్మించాడు. ఆయన పాపము లేకుండా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మహా గొప్ప చక్రవర్తులే, జ్ఞానులు వచ్చి యేసు ప్రభుకి సాష్టంగా నమస్కారం చేసి బంగారమును సాంబ్రాణిని మోళమిచ్చారు. చేతగానోళ్ళు కాదాళ్ళు, మనకంటే చదువు తక్కువ వాళ్ళు కాదు. ఆయన గొప్ప శాస్త్రులు, గొప్ప చక్రవర్తులు వాళ్ళు. తూర్పు దేశపు జ్ఞానులంట యేసు ప్రభు పుడుతున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకి నమస్కారం చేసి నేను మోక్షరాజ్యం వెళ్తానని అనేక మంది జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు వచ్చారంట. ఓం శ్రీ కన్యసుతాయ నమః. మనం ఎవరూ కన్యకి పుట్టలేదు, మనందరము తల్లిదండ్రులు పుట్టాం, తండ్రి ద్వారా భూలోకానికి వచ్చాం, మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు కన్యసుతాయ నమః అంటే నిన్ను పొన్నమి నరకము నుండి తప్పించడానికి నీకు నాకు అందరికీ ఒక పుత్రుడు పుట్టాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓం శ్రీ కన్యసుతాయ నమః. తర్వాత ఎవరు తెలుసా? ఓమర్ధాయ నమః, ఉమర్ధాయ నమః. పరిశుద్ధుడైన దేవుడు పుట్టాలి. దేవుడు ఎవరు కావాలంటే పరిశుద్ధుడు కావాలి. ఒక పాపిని రక్షించాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేస్తాడు. ఆ ఛాలెంజ్ ఎవడో ఛాలెంజ్ చేయలేడు. యేసుక్రీస్తు ఒక్కడే ఛాలెంజ్ చేస్తాడు. శాస్త్రుల ముందు, జ్ఞానుల ముందు, గొప్ప గొప్ప చక్రవర్తుల ముందు, ఇగో నాలో పాపం ఉందని చెప్పండి. జన్మ పాపమా, కర్మ పాపమా, నా జీవితంలో ఏ పాపం ఉన్నా సరే చెప్పండి,
అని ఛాలెంజ్ చేశాడు. పాపము లేనివాడు పాపులందరి కోసం ప్రాణం అర్పించి నీ కోసం నా కోసం త్యాగం చేశాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను కూడా ఆ నిత్య నరకము నుండి తప్పించాలని ఆ పరిశుద్ధుడైన దేవుడే మన కోసం సిలువలో వేలాడాడు. ఆయన బ్రతుకుండగానే వీడ్చికి వెళ్ళారు, బ్రతుకుండగానే గడ్డం లాగేశారు, బ్రతుకుండగానే పిడుగుదులు గుద్దేశారు, బ్రతుకుండగానే సిలువేశారు, మేకులు కొట్టేశారు, చెమలు పెట్టేశారు, అవమానపరిచారు, వెగతాలు చేశారు. అయినప్పుడు కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, మన శాపాలని భరించాడు. నిన్ను పాపిని పరిశుద్ధునిగా మార్చి మోక్షరాజ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన నీకు నచ్చలేదా? ఆయన ఒక మతానికి సంబంధించిన వాడా? ఆయన నీకు ఇష్టం లేనివాడా? ఎందుకు నీకు శత్రువు అయ్యాడు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన చేతులు చాపుతున్నాడు నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ బిడ్డలను రక్షించాలని, నిత్య నరకమును తప్పించాలని, పరలోక రాజ్యం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు నిన్ను. ఆ కోరుకున్న దేవుడు నీ కోసం సిలువేసుకొని మరణించిన దేవుడు నీ కోసం నా కోసం త్యాగం చేసి నిన్ను నన్ను నరకము నుండి తప్పించాలని యేసుక్రీస్తు సిద్ధపడ్డాడమ్మా. యేసుక్రీస్తు ఒక మతానికి స్థాపించడానికో మతాన్ని దింపడానికి రాలేదు ఆయన. ఎందుకు ఆయన మీద కక్ష సాధిస్తున్నాం? ఎందుకు ఆయన మీద మన కక్ష చూపిస్తున్నాం? ఎందుకు ఆయన మతాధికారిగా మిగిలిపోయాడంటే ఒక్కసారి నువ్వు గమనించు. ఈ లోకము తర్వాత భయంకరమైన ప్రమాదకరమైనది ఒకటి ఉంది. అనాదృష్టిగా ఉన్నావా? ఆలోచన లేకుండా ఉన్నావా? తెలివి లేకుండా ఉన్నావా? మూర్ఖత్వంగా జీవిస్తున్నావా? అనాదృష్టిగా ఉండి అలాగే చనిపోయావా? ఒక్కసారి నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను తప్పించేవాడు ఒక్కడుండే. ఇవాళ మైకులు పెట్టి లైటింగ్ పెట్టి భోజనాలు పెట్టి అందరూ పిలిచి బాబు రండి ఆ వాక్యం వినండి అని బతులాడుతున్నాం. తెలుసా? ఆ నిత్య నరకము నుండి నిన్ను కూడా తప్పించాలని ప్రభు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ శిక్ష నుండి దేవుడు తప్పించాలని, ఆ ప్రమాదకరమైన స్థితిలో నుండి నిన్ను తప్పించాలని ఆయన నిన్ను ప్రేమిస్తుంటే ఆ ప్రేమ నీకు అర్థము కాని పరిస్థితిలో ఉండవు. అందుకే అంటాడు పాపము మనిషిని పట్టుకుంది, అది ఏం చేస్తుంది తెలుసా? మనుషుల్ని బాధ పెడతా ఉంది. ఈ పాపం ద్వారా శిక్ష పడుతుంది. అందుకే అంటాడు అనావృష్టి చేతను ఉస్తత్వము చేతను మంచు నీళ్లు వికసించినట్టు పాపము చేసిన వారి కోసం పాతాళం ఎదురు చూస్తూ ఉంది. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోవాలి. పాతాళం మింగేస్తుందండి. రేపొద్దున చనిపోతే నీ కులము, నీ డబ్బు, నీ వాద, నీ అంతస్తులు, నీ కులాలు, నీ జాతులు ఎవరు నిన్ను కాపాడలేరు. నిన్ను మింగటానికి సిద్ధంగా ఉంది పాతాళం. దాని నుండి తప్పించే నాదుడు ఒక హీరో యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అట్టి పాతాళము నుండి తప్పించగలిగిన సమర్థుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే తప్ప ఎవరు నిన్ను పాతాళం నుండి తప్పించేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. కొంతమంది ఒక ఊళ్ళో ఒక యవనస్తులంట పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడంట. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు బతికిస్తాడు, రోగులు బాగు చేస్తాడు, దెయ్యాలు వెలగొడతాడు, అద్భుతాలు చేస్తాడంటే అబ్బో ఏం చెబుతున్నాడు రా అని ఎగతాలు చేస్తూ ఆ యవనస్తుల కుర్రాళ్ళందరూ రోడ్ల మీద ఉండి ఒక రోజున ఏం చేశారంటే, అరే చచ్చిపోయిన వాళ్ళు లేపుతాడంట, మనం ఒక యాక్షన్ చేద్దామా అని ఏం చేశారంట, బ్రతుకుండేవాడిని కాడి మీద పడుకోబెట్టి పసుపు కుంకుమ మీద తల్లి చచ్చిపోయినట్టు నటించరా, వెళ్ళి మన పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేపిద్దాం అన్నారంట. అర్థమవుతుందా? ఎగతాలు చేయాలని, అవమానపరచాలని. ఇది బతుకున్న వాళ్ళని చచ్చిపోయి నటిస్తున్నారని వెళ్ళారు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు చచ్చిపోయిన బతికిస్తానంటున్నావు మీ దేవుడు, పాపులు రక్షిస్తానంటున్నాడు దేవుడు, ఇది కుర్రాడు చచ్చిపోయాడు బతికించు అని చెబితే, అయ్యా మీరు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు కార్యం చేస్తారు కానీ ఇదేంటయ్యా అంటే ప్రార్థన చెయ్యి అన్నారంట. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు, కథ మొత్తం మార్చగలుగుతావు. కనుక ఈ అద్భుతం చేసి వీళ్ళ కళ్ళు తెరవాలి ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఆ బతుకున్నోడు చచ్చిపోయాడట. అరే లెగరా అంటే లెగట్లేదంట. ఇదేంటి? అరే లెగరా అని అందరూ ఎడుతున్నారండి. ఏంటి ఎప్పుడు ఎడుతున్నారంటే బతుకున్నవాడిని తీసుకొచ్చి నేను అవమానపరచాలని నీ ప్రార్థన చంపేసింది. ఇక్కడ మనం ఎందుకు గమనించాలి అంటే బైబిల్ తెలియజేస్తూ ఉంది, దేవుణ్ణి అవమానపరచడం ద్వారా ఏమీ సాధించలేము. క్రైస్తత్వాన్ని అవమానపరచడం ద్వారా ఏం సాధించలేవు. కానీ ఒక్కటి మాత్రం గమనించు, నీవు ఒక్కసారి నిద్రపోతూ పడుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి, నేను నా తల్లి కడుపులోకి వచ్చేటప్పుడు ఒక్కడనే వచ్చాను, మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే వెళ్తాను,
నా వెనకాల ఎవరైనా వస్తారా? అడగండి. పోనీ భార్యని అడగండి, నేను చచ్చిపోయిన రోజున నాతో పాటు చచ్చిపోతావు, నీ చచ్చిపోతే నీతో పాటు నేను చావనా? అది ఇంతవరకంట మన హిందువులు ఏం చేసేవాళ్ళండి, భర్త చనిపోతే భార్యని కూడా అక్కడ కాల్ చేసేవాళ్ళు అండి, పాట పాడేవాళ్ళు, అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అమ్మాయిను దడదడతో వస్తుండేది, ఆ మంటలు మండుతూ ఉండి తీసుకొచ్చి అటు పెట్టారు. ఈరోజు చచ్చిపోళ్ళు ఉండారట, పోతే పోయేవంటారు తప్ప ఎవరో నిన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. నువ్వెంత సంపాదించినా, నువ్వెంత గొప్పవాడువైనా, నిన్ను పట్టుకుని నిన్ను ఏదో నీ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరుండరు. ఎప్పుడైనా అడగండి భార్యని, రాదు ఎప్పుడైనా నీ భర్తను అడగండి, చచ్చిపోయి నాతో చచ్చిపోదా, ఎలా మా నీది అది నీది అది. మరణము ఏరు చేస్తుంది, ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నీ వెనకాల రారు, ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను కరుణించలేరు. ఏ భార్య నిన్ను రక్షించదు, ఏ భర్తను ఏ కులం నిన్ను రక్షించదు. రక్షించడానికి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన సమర్థుడైన దేవుడు. అందుకనే ఇర్మియా గ్రంథం 33 అంటాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానంట. ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఎంతో గొప్పదంట. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చాలా కాలం కిందట మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమ అంటాడు. ప్రేమ నాది. లోక ప్రేమలు ఎలాగుంటాయి అంటే అశాశ్వతమైన ప్రేమలు. అన్నీ బాగుంటే మనల్ని గొప్పగా చూస్తారు, మన దగ్గర డబ్బు ఉంటే మన ఇంటి చుట్టూతో ఉంటారు, మన అప్పులు అయిపోతే మన ఇళ్ళ పక్కన రారు. మన అప్పులు అయిపోయామనుకోండి, అప్పులు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆ రోజువారీ పుస్తకాలు చూపించండి, ఆ పూట వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకవేళ డబ్బులు బాగుండి అనుకోండి, పర్లేదు, డబ్బులు లేకపోతే రోజువారీ పుస్తకాలు చూపించి, ఇంకో 20 పుస్తకాలు ఉన్నాయి అన్నావా, చేతిలో పెట్టావా, ఆ రోజే సర్దుకుంటాడు, వెళ్ళిపోతాడు. అనుమానం లేదు. కారణం ఏంటంటే డబ్బు ఉంటేనే. సుబ్బారాజుని ఏం చేద్దాం, సుబ్బారావు గారిని ఏమా డబ్బుంటే సుబ్బారావు గారిని ఏమంటారు, సుబ్బరాజు గారు అంటారంట. డబ్బు లేకపోతే ఒరే సుబ్బిగా, అంతే, ఇంకేం తేడా లేదు. అంటే ఈ డబ్బుంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, ఓపిక ఉంటే ప్రేమిస్తారు. నువ్వు పనికి రాబోతే నిన్ను ఎవ్వరూ ప్రేమించరు. నువ్వు పనికి వచ్చినంత సేపు వాడుకుంటారు, నువ్వు పనికి వచ్చినంత సేపు నిన్ను అందరూ గౌరవిస్తారు, అందరూ నీకు జైలు కొడతారు, అందరూ నమస్తలు పెడతారు. నువ్వు పనికి రాబోతే మంచం మీద పడితే నీ వెనకాల వచ్చి నమస్కారం ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉండారా? ఎవరైనా నేను కాపాడగలిగి ఉన్నారా? కానీ నా యేసు ఎలాంటి వాడు తెలుసా? సర్వ రోగాలను బాగు చేసిన వాడు. ఒకసారి కుష్ఠరోగి వచ్చాడంట, వచ్చి అయ్యా నీకు ఇష్టమేనా అన్నాడంట. నేను కుష్ఠరోగిని, ఊరు బయట తరివేశారు, ఇది భయంకరమైన రోగం నన్ను వెంటాడింది, ఇలా నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా భార్య అందరూ నన్ను తోసేసి ఊరు బయటికి వెళ్ళిపోయారయ్యా. ఈ కుష్ఠరోగం ఇంటికి వెళ్ళినట్లు, ఊళ్ళోకి వెళ్ళినట్లేదు, ఈ కుష్ఠరోగం తగ్గించడం నీకు ఇష్టమేనా? అన్ని రోగాలు బాగు చేస్తున్నావుగా అంటే అన్నాయంట, నీ రోగాన్ని బాగు చేయడం నాకు ఇష్టమేనని ప్రభు అక్కడే పిలిచాడు, కౌగిలించుకొని ఆ రోగాన్ని బాగు చేశాడేంటండి. విన్నారండి? మనం బాగున్నంతసేపు మన మీద ఏదో చూపిస్తారు జనాభా, మనం పనికిరామంటే ఎందుకు పనికిరామన్నమాట. ఒక కరేపాకం తీసి పాడేసినట్టుగా పాడేస్తారు. కారణం ఏంటి తెలుసా? మనం బాగున్నంతసేపు, ఓపిక ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, సంపాదన ఉన్నప్పుడు, అన్నీ ఓపిక అన్నీ పనిచేస్తున్నప్పుడే మనల్ని అందరూ కూడా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. మనం ఎందుకు పనికిరాము అన్న రోజున ఎవరు మన వైపు తిరిగే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. బైబిల్ తెలియజేస్తూ ఉంది, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? మనుషులందరిని కూడా, ఆ కులం, ఈ కులం, ఈ జాతి, ఆ జాతి, ఆ రంగు, ఈ రంగు, ఆ జనాభా, ఈ జనాభా కాదు, దేవుడు అందరినీ ప్రేమించాడండి. మనం ఏం చేస్తాం? మంచోళ్ళని ప్రేమిస్తాం, పుచ్చోళ్ళని ప్రేమిస్తామా? ఏమ్మా, కూరగాయలు కొంటకెళ్ళినప్పుడు పుచ్చొంకాయలు కొనుక్కుంటామా? మంచి కూరగాయలు కొనుక్కుంటాం, అంతే కదా. మనం కూడా మంచోళ్ళని కోరుకుంటాం, చెడ్డోళ్ళని కోరుకాం. ప్రభు చెడ్డోళ్ళ మంచోళ్ళు అందరినీ కోరుకున్నాడు, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. అందుకే అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నశింపగా నిత్యజీవం పొందును. అంటే అర్థమేంటి తెలుసా? తన కుమారుని లోకానికి పంపించి నీ పాపాల బదులుగా, నా పాపాల బదులుగా, మనందరి పాపాల బదులుగా తన కుమారుని బలిచ్చేశాడండి ఆయన. ఆ తన కుమారుడైన యేసు క్రీస్తుని సిలువుగా చెప్పేశాడు. ఎందుకు తెలుసా? నీ పాపాలు, నా పాపాలు మరణానికి తీసుకెళ్ళిపోతాయి, నరకానికి తీసుకెళ్ళిపోతున్నాయి. అట్టి నరకము నుండి తప్పించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించే పని లేదు, వాళ్ళు నిత్య జీవానికి
వెళతారు. యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమార్పణ పొంది ఎవరైనా యేసయ్య నా శాపాన్ని తొలగించు, నా పాపాన్ని విడుదల చేయమని అడిగితే నీ పాపాలు, నా అపరాధాలు, మన అపరాధాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చాలని, పాపిని పరిశుద్ధులుగా చేయాలని ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో అనేకమైన జంతువులు, జీవరాశులు ఉంటాయి. కనుక గొంగర పురుగు ఉంటుంది. ఆ గొంగర పురుగు అనుకుంటుంది ఇన్ని రకాల జీవరాశుల్లో ఇలాంటి భయంకరమైన బ్రతుకు ఎందుకు బతుకుతున్నాను అనుకుంటుంది. ఆ గొంగర పురుగు ఏం చేస్తే తెలుసా, ఆ చెట్టు ఎక్కి, ఆ ములక చెట్టు ఏదో ఒక చెట్టు ఎక్కి పాక్కుంటూ వెళ్తుంది. ఎండ తగలగానే మళ్ళీ బయటికి వెనక్కి వచ్చేస్తుంటుంది. ఆ పువ్వుల్లో ఉన్న మకరంధ్రాన్ని తాగాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. వింటున్నారా? ఈనాడు అనేక మంది భక్తులు పుణ్య లోకానికి వెళ్ళాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గొంగర పురుగు కూడా ఏం చేస్తే తెలుసా, ఆ పువ్వుల్లో ఉన్న మకరంధ్రాన్ని తాగాలని వెళ్తుంది. కానీ తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బరువు ఎక్కువైపోయి మళ్ళీ చేస్తే మళ్ళీ కింద పడిపోద్ది. అదేం చేస్తంటే, ఏంటి నా బతుకులు అయిపోయింది, అన్ని జీవరాశులు బాగానే ఉండి కదా, నన్ను ఎవరు అంటుకుంటలేదు, ఎవరు నన్ను రానివ్వట్లేదు, నన్ను తగలబెడుతున్నారు, నేనంటే అసహించుకుంటున్నారు, అసహ్యమైన జీవితం ఉంది, ఎందుకు ఇలాగ అయిపోయాను, నా జీవితం ఏంటని ఆ గొంగర పురుగు ఏం చేస్తంటే ఎంత ప్రయత్నం చేసినా ఆ పువ్వుల్లో ఉన్న మకరంధ్రాన్ని తాగటం దానివల్ల కాదు. అప్పుడు ఏం చేస్తా అంటే నేను కూడా ఉపవాసాలు ఉండాలని గోడ తట్టు తిరిగి ఆ గూడు కట్టుకొని కొంతకాలం తిండి తినలేకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేస్తాను. అయ్యా, నా స్థితిని మార్చు, ఈ గొంగర పురుగు ఎందుకు, ఈ నూగుల జీవితం ఎందుకు, ఈ పనికిమాలిన జీవితం ఎందుకు, ఈ పనికిమాలిన బ్రతుకెందుకు, నాకు దీన్ని తప్పించు ప్రభు అని ప్రార్థన చేసి అదంట గోడ తట్టు తీసుకొని ఏం చేద్దంట గూడు కట్టుకుంటుంది. కొంతకాలానికి అదేమో తెలిసాక లోపల ఉండి 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 ఆ నూగంతా కూడా ఆ గూడికి అతుక్కుపోయి సీతాకోక చిలుకుగా బయటికి వస్తుంది. అది రాగానే 4 కాళ్ళు ఉంటాయి, మూత ఉంటుంది. అదేం చేత తెలుసా, ఎగిరిపోద్ది, బంగారు మెరుపులో ఉంటుంది. అది ఎగిరిపోయి ఆ పువ్వుల మీద వాలి ఆ మకరంధ్రాన్ని తాగుద్ది. అంటే నువ్వు నేను కూడా ఒక పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనందరము గొంగర పురుగులాగా ఉంటాం కాదు, కానీ మనము ఒక సీతాకోక చిలుకగా మారాలి అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం నమ్మాలి. ఎందుకనంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట అబద్ధము రాలేదు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధుని రక్షణ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు బాగున్నావని ప్రేమిస్తలా, నువ్వు బాగోపోయినా ప్రేమిస్తాడు, నువ్వు రోగాలతోనే ప్రేమిస్తాడు, నువ్వు అందం లేకపోయినా ప్రేమిస్తాడు, తక్కువ కులమైనా ప్రేమిస్తాడు, ఎక్కువ కులమైనా ప్రేమిస్తాడు, ఏ జాతి అయినా ప్రేమిస్తాడు, ఏ వ్యక్తినైనా ప్రేమిస్తాడండి. ఆయన ప్రేమమూర్తి అండి, ఆయన ప్రేమించే గొప్ప దేవుడు అండి. ఆయన ముందు ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ, పరలోక రాజ్యం చేరటానికి అవకాశం ఉంది. మాకు కూడా యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. మేము కూడా శివుడు పూజలు చేసేవాళ్ళం. మాది అర్థమూరు, ఫస్ట్ అర్థమూరు. మా ఊరు చుట్టూ పెరికిలు ఉండేవాళ్ళు, గౌడస్ ఉండేవాళ్ళు, అందరూ ఉంటారు అర్థమూరులో. అలాంటి ఊర్లో మేము ఉండేవాళ్ళం. మాకు తెలివి ఉండేది కాదు, అమాయకంగా ఉన్నాం, పేదరకం, చిన్న గుడిసెలు, తక్కువ చేతిలో ఉండేవాళ్ళం. పోలీసు డ్రెస్ తూతే పారిపోయేవాళ్ళం, అంత భయం వేసేది, అంత భయంకర పరిస్థితిలో ఉండేవాళ్ళం. మాకు అర్థమయ్యేది కాదు. మా పెద్దలు అనేక మంది ఎవడైనా కాస్త పెద్దోడు ఎవరైనా అతని భయపడిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో జీవించేవాళ్ళం. మేము చాలా కులాల్లో మంచిలు కానీ అన్నం కానీ తినేవాళ్ళం కాదు. చాలా మాకు దీక్ష ఉంటుంది, జన్యాలు ఉంటాయి, మాకు శివుడు రుద్రాక్షకాయలు ఉంటాయి. ఇలాగ చేసేవాడు. మా నాన్న బాగా పూజలు బాగా చేసేవాడు. పొద్దునుంచి సాయంత్రం బాగా చేసేవాడు, కానీ సాయంత్రం మాత్రం వేసేసేవాడు ముందు. అలాగే వేసేసేవాడు. అలా వేసి అలాగే ఉంటున్నప్పుడు అర్థమూరు గ్రామం మాది. మా అమ్మ పేరు దుర్గమ్మ, మా నాన్న పేరు ఆంజనేయులు. మా నాన్నకి 2 భార్యలు, 2 పేరు దుర్గమ్మలే. 2 చేసుకున్నాడు. 16 మంది పిల్లలు మేము. విన్నారా? 16 మంది పిల్లలం. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు యేసు ప్రభు మతం ఎవరైనా చెబితే ఊరుకునేవాడు కాదు, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే ఊరుకునేవాడు కాదు. ఇక్కడ అసలు ప్రకటించడానికి వీల్లేదు, ఇది మాది, మా ఊళ్ళో ప్రకటించకూడదు మీరు అనేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక పాస్టర్ గారు వచ్చి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే అతను చాలా ఇబ్బందులు పెట్టేశాడు, చాలా బాధలు పెట్టేశాడు. లాస్ట్ ఏం జరిగింది తెలుసా? మా అమ్మగారికి తలకాయ వచ్చేసింది. ఆ బాధ తట్టుకోలేక ఎన్నో మందులు, ఎన్నో వైద్యాలు వాడి 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 ఇక నా బ్రతుకు వేస్ట్ అనుకోని 9 మంది పిల్లలు మా అమ్మకి. 9 మంది పిల్లలైనా సరే పోతే పోయారు, నా బాధ నేను తట్టుకోలేకపోతున్నానని గన్నేరు పప్పు తీసుకొని నూరుకొని తినేసేస్తుంది. అప్పుడు వచ్చాడు, ఇట్లా నువ్వు చచ్చిపోతావు రైట్, ఈ 9 మంది పిల్లల్ని ఎవరు పెంచుతారు?
ఈ 9 మంది పెంచేది ఎవరంటే నువ్వు ఏమైనా చేసుకో, నేనే ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లల గతి నాకెందుకు, నా బ్రతకడానికే కష్టమైపోయింది, నా బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నా రోగమే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతానని చచ్చిపోతుంటే అప్పుడు వెంటనే పాస్టర్ గారు పిలిచాన్నాడంట, యేసుప్రభు గొప్పడంటావుగా, యేసుప్రభు దేవుడు అంటున్నావుగా, ఒక్కసారి ప్రార్థన చేయి, ఆమె తలనొప్పి తగ్గే లెక్కలైతే నేను ప్రభువుని నమ్ముకుంటాను అన్నాడు మా నాన్నగారు. ఆయన వచ్చి అలా ప్రార్థన చేయగానే అన్ని సంవత్సరాలు బట్టి బాధ పెట్టిన ఆ తలనొప్పి బాధ క్షణములో తగ్గిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషంలో తగ్గిపోయింది. మా నాన్నగారు అన్నాడు, అయితే నేను ఛానల్ బట్టి కొన్ని మొక్కుబడులు ఉండి నేను అది మొక్కుబడులు తీసుకొని వస్తాను, నువ్వు అందరికి వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ వచ్చేసింది. మళ్ళా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, వెంటనే తగ్గిపోయింది. చర్చికి వెళ్తాం మొదలెట్టారు. ప్రార్థనకి వెళ్తుంటే మా నాన్నగారిని వెలివేశారు. నువ్వు వాళ్ళ దేవుడిని నమ్ముకుంటున్నావా, అసలు మనం ఏంటి, మన లెవెల్ ఏంటి, మన యొక్క రుద్రాజకాయలేంటి, ఈ పరిస్థితులేంటి, జన్యాలేంటి, ఈ పరిస్థితులేంటి, ఎంత ఉన్నాయిగా మనకి ఎలా గెలిపోయావని ఈరోజు కూడా కొన్ని కులాలు, మా కులంలోనే కొంతమంది కొన్ని ఏరియాలోకి వెళ్తే మాకు అన్నం పెట్టరు. ఎందుకంటే వాళ్ళు మేము నమ్ముకున్న దేవుడు సత్యవంతుడని నాకు తెలియదు. వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే, మీరు ఏరే మతాన్ని నమ్ముకున్నారు, ఏరే జోలికి వెళ్తున్నారు, ఎక్కడ పడితే తినేస్తారు, మీరు ఆయన ఏం చేస్తారంటే మాకు అన్నం పెట్టరు. అన్నం పెట్టమనే పర్లేదు, మా నాన్నగారిని వెలివేశారు. నీ పిల్లని చేసుకోము, నువ్వు అలాగే ఉండిపోవాలంటే మా నాన్నగారు అన్నాడు, నా యేసు ఒక్కడుంటే చాలన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ రోజున ప్రభు అక్కడుండే చాలు నాకని బయటకు వచ్చేసాడు. ఎంతమంది వెలివేశారో, వెలివేసిన వాళ్ళందరూ కూడా వచ్చి నీ పిల్లలకే పిల్లనిస్తాము, మీ పిల్లల్నే చేసుకుంటామని ముందుకు వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాన్నగారు ప్రభువులోకి వచ్చాడు. ఆ సంఘ పెద్దగా ఉండి అనేక సంఘాలు కడుతూ ఆత్మీయంగా ఉన్నాడు. నా పరిస్థితి వస్తే నేను సుమారుగా మేము 6 అన్నతమ్ములు, ఆడవాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళల్లో నేను భయంకరమైన స్థితులు ఏంటంటే, నా ఆలోచన కూడా ఏంటంటే, ఎవడు చూడొచ్చాడు ఈ మతాలని ప్రార్థనలని అయ్యని ఇవన్నీ చెబుతున్నారు, కానీ ఎవడు చూడొచ్చాడు ఇవన్నీ కూడా, ఎవరు చూశాడు, ఈ పాస్టర్ చూసొచ్చాడా, ఈ పాస్టర్ బైబిల్ పట్టుకుంటాడు చూసొచ్చాడేంటి అనే ఆలోచనలో నేను ఉండేవాడిని. కానీ తప్ప నాకు ఆలోచన కలిగేది. బాగా వినండి, నా సాక్ష్యం కొద్దిగా చెప్తాను. అదేంటి తెలుసా, మనిషి బ్రతుకున్నంతకాలం తినాల్సిన చెప్పి తింటాం, తాగాల్సింది ఏదో తాగేసాం, సుఖించేదేదో సుఖించేయటం, అనుభవించేసాం, చచ్చిపోతే ఎవడు చూడొచ్చాడు ఇవన్నీ, ఈ మాటలు ఎవడు చెబుతాడని. మా నాన్నగారు పాస్టర్ అయితే మా నాన్న ఎదిరించేవాడు నేను, ఇవన్నీ నువ్వు చూసొచ్చావా, దేవుడు నాతో మాట్లాడాడురా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడురా, మీ అమ్మ వాగు చేశాడురా, దేవుడు గొప్ప దేవుడురా అంటే నేను అనేవాడిని, చచ్చిన తర్వాత ఎవడు చూడొచ్చాడు, పరలోక రాజ్యం ఉందని పాతాళం ఉందని ఎవడు చూడొచ్చాడు అనుకునేవాడిని. అలాంటి సమయంలో 22 సంవత్సరాల వయసులో కుర్రోళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్ళొచ్చి పడుకున్నాం. చోట చిన్న రోడ్డు మీద పడుకున్నాం. మంచి మే నెల పడుకున్నప్పుడు ఆ రేత్రి 1 గంట ప్రాంతంలో 4 యమునోళ్ళలాగా, అంటే ఎలా ఉన్నారంటే పాత సినిమాల్లో బళ్ళాలు ఇచ్చుకుంటారు చూసారా, అలాగున్నారు. నేను మాట్లాడడానికి కారణం మీకు చెప్పాలిగా. ఆ బళ్ళాలు ఇచ్చుకొని వచ్చారు, లెగరా అన్నారు. లెగరా అంటారు, ఎవరు వెళ్ళు అని చూస్తే పాత సినిమాల్లో బళ్ళాలు ఇచ్చుకున్నట్టుగా ఉన్నారు. సరే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను, పైకి అలాగే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా, ఒక ఆమె కూర్చొని ఉంది సింహాసనం మీద. నేను అన్నాను, ఎందుకు నన్ను తీసుకొచ్చేశారు అని అంటే, ఇక్కడ తీసుకొచ్చారేంటి అని అడిగితే, నువ్వు భూలోకంలో చచ్చిపోయావు అంటారు. చచ్చిపోవటం ఏంటి అని, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, ఏంటి ఇలా ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మానుసారమైన చేతులు కాళ్ళు ఉంటాయి. మనిషి చచ్చిపోతే దీపంలాగా వెళ్ళడం. ఇప్పుడు ఎలాగున్నామో శరీరం మాత్రం విడిపోద్ది, కానీ ఆత్మ కూడా ఇలాగే ఉంటుంది, అంటే కాళ్ళు చేతులు ఉన్నట్టు ఉంటాయి. నేను ఏంటి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా, నేను చచ్చిపోవటం ఏంటి అని అక్కడ డామ్డుమ్లాడితే 2 గ్రంథాలు, అక్కడ ఒక గ్రంథం ఉంది, అక్కడ ఆ గ్రంథాన్ని తిరగవేసి చూడండిరా ఆయన పేరంటే, నా పేరు ఆ గ్రంథంలో లేదు. ఆ గ్రంథం పేరేంటి తెలుసా, మరణ గ్రంథం. ఆ గ్రంథం దాంట్లో నా పేరు లేదు. అప్పుడు ఇతరులను తీసుకొచ్చారు, ఒక అమ్మాయి ప్రశ్నిస్తూ ఉంటుంది, పిల్లని తల్లిని తీసుకురావండి దింపేనని చెప్పగానే మా అమ్మగారు చనిపోయి అక్కడే ఉంది. చనిపోయినప్పుడు నేనమ్మా సాంబశివరావునమ్మా నేనమ్మా అని పట్టుకుంటుంటే మా అమ్మ నాతో మాట్లాడతలా. అయ్యా మా అమ్మ నాతో మాట్లాడతలేదు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఏంటి తెలుసా, భూలోకంలోనే తల్లి కొడుకని, తండ్రి కొడుకని, పిల్ల తల్లి అని ఇక్కడ ఏది ఉండదు, పాపము చేసిన వాటికి అదుగో శిక్ష అని చెప్పారు. అటు చూడగానే కొన్ని లక్షల మంది ఉన్నారండి, కొన్ని లక్షల మంది. దాన్ని ఏమంటారంటే, బైబిల్ ఏం చెప్తుందంటే చెర. అప్పుడు నాకు బైబిల్ తెలియదు, నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు కదా. ఇప్పుడు చెర, ఆ చెర చాలా రంపాలతో కొయ్యటం,
కొరడాలతో కొడతాం, శత్రుహింస పెడతాం జరుగుతుంది. ఏం చేశారని ఇంత ఘోరమైన పనులు చేస్తున్నారంటే, వీళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు ఘోరమైన పాపాలు చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దుర్నీతి, పాపం, అక్రమం, అన్యాయం చేశారు, అందువల్ల శిక్ష పడుతుంది ఇక్కడ అని చెప్పారు. అమ్మో, ఇక్కడ కూడా కోర్టు లాంటి శిక్ష ఉందా? కోర్టులు ఉన్నాయా? రంపాలతో కోయటమా, కత్తులతో కోయటమా, చిత్రహింస పెడతామా, కాళ్ళు కింద, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెడతామా? ఎంత ఘోరమైన పాపం అంటే, వీళ్ళు ఘోరమైన పాపం కాదు, ఘోరమైన పాపాలు చేశారని చెప్పారండి. వెంటనే మా అమ్మ నాతో మాట్లాడతలా, మా అన్నయ్య కూడా నాకంటే పెద్ద ఆయన చనిపోయాడు, అన్నయ్య నేను అన్నయ్య అంటే మా అన్నయ్య కూడా నాతో మాట్లాడతలా. సరే ఇతను దింపేసి తొందరగా వచ్చాడు అనగానే ఆ కొడుకు పోయిపోయిన కొత్త దూరంలోనే పరిశుద్ధుడు 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 అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి, కావాలండి, ఇప్పుడు కాదు తర్వాత చదువుకోండి. అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 6 రెక్కలు చేతులతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి, అక్కడ కూడా ఉంటుంది ఆ మాట. అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నప్పుడు నేను ఇలా క్రైస్తవులు ప్రభు నమ్ముకున్న మతస్థులు ఎక్కడ కూడా ఉన్నారని అడిగితే ఆమె చెప్పింది ఏం తెలుసా? అది మతం కాదు, యేసే మార్గం అని చెప్పిందండి. ఇది స్తోత్రం, చప్పట్లు కొట్టింది. అది మతం కాదు, యేసే మార్గం, ఆయన ద్వారా అక్కడికి వెళ్తానని చెప్పినప్పుడు నాకు ఎవ్వరూ సువార్త ప్రకటించాలి, ఎవరి మాట నేను వినలేదు, కానీ నేను కళ్ళతో చూసిన దృశ్యం. నన్ను తీసుకొచ్చి ఒక తాడంత రెక్కలు వదిలేశారు, నా ప్రాణం వచ్చి కట్లో పడిపోయింది. నాతో పాటు పడుకున్న ఈ కుర్రోళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు. 2 దుక్కులు వాన పడింది. ఈ వానకు నన్ను లేపారు కానీ నేను లేగలేదు. వాళ్ళు లేచి వెళ్ళిపోయారు, ఆడే లేపుతాడు అనుకొని నా నోట్లో నీళ్ళు ఉన్నాయి. ప్రాణం వచ్చి పడగానే నీళ్ళు గుట్టకేసేసాను. తీరా చూసి ఆ దుప్పట్లో పిండుకొని వెళ్ళగానే 2వ బజార్లోనే పిల్ల తల్లి ఇద్దరు చచ్చిపోయారండి. నేను కళ్ళతో ఏదైతే చూశానో, చెవులతో నేను ఏదైతే విన్నానో అదే మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ సేవ చేస్తూ అవమానాలు పొందుతూ అపనిందలు పాలయ్యి మనుషులు దేశించినా, అవమానపరిచినా, వెగతాలు చేసినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని బాధ పెట్టినా ఆ బాధను సహిస్తూ సేవ చేస్తున్నామంటే కారణం తెలుసా? ఇదిగో నేను ఏ దృశ్యానైతే చూశానో ఆ శిక్షలోకి మీరు వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే నా యొక్క మనం మీకు తెలియజేస్తున్నాను. 1999 4వ నెల 25వ తారీఖున దేవుని మాట వినపోతే, దేవునికి లోపడిపోతే లైన్ కరెంటు కత్తిపోయాను. యాంటీన్ ద్వారా, టీవీ యాంటీన్ ద్వారా. ఇనపరాడ్లు ఉంటుంది, యాంటీన్కి టీవీ ఇనపరాడ్లు ఉండే, ఇంతవరకు పూర్వకాలంలో ఉండే. ఆ యాంటీను తీసుకెళ్ళి ఆ టేబుల్ కలెక్షన్ పెట్టమంది హామ. అక్కడ పెట్టి పినేసి పెడితే సినిమా వచ్చేద్దామని చెప్పింది. డబ్బులు కట్టే పని లేదు, చాలా బాగుంది అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళి యాంటీని అక్కడ పెడుతున్నాను. వస్తుందా బొమ్మ అంటే వస్తుంది, వస్తుంది అలాగే అంటుంది, వస్తుంది పోతుంది. నేనేం చేస్తున్నా అంటే ఇట్టాగే పెట్టి చూస్తున్నా. ఇట్టాగే టీవీ ఉంది, టీవీకి కరెంట్ తీగలు, దాని కింద కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్కి వస్తుందా అనుకుంటూ ఇట్టా పెట్టేసా. పైకి ఇట్టా ఎప్పుడు లేపేశాను, ఆ లైన్ కరెంట్ కతికిపోయామాట. ఆ లైన్ కరెంట్ మీద వచ్చిన కరెంట్ అంతా వచ్చేసి నా చేతులు 2 చేతులు పగలగొట్టేసింది. కాళ్ళు ఒంట్లోకి వెళ్ళిపోయింది. నా తల్లి కడుపులోంచి వచ్చిన రక్తం చుక్క కూడా లేదండి, మొత్తం ఇరిగిపోయినాయి, గెడ్డలు అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళాం, కృష్ణప్రసాద్ తీసుకెళ్తే అక్కడ రక్తం లాగితే రక్తం ఏమొచ్చిందంటే నల్ల మసి వచ్చింది. ఇతను బతకడో తీసుకెళ్ళి పంపించేసామని ఆయన సుబ్బారావు గారు రామారావు గారు ఉన్నాడు కదా, రక్త పరీక్ష ఆయన చెప్పాడు. ఆయన వెంటనే పంపించేసి ఇంటికి తీసుకెళ్ళి ఆయన వైద్యం చేయండి కానీ ఇక్కడ ఉంచమని చచ్చిపోతారని చెప్పారు. ఎన్నాలంటే ఒక 5 రోజులు 6 రోజులు కంటే ఎక్కువ బతకడు, అది రక్తం లేదు, తల్లి కడుపు నుంచి వచ్చిన రక్తం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సావు బ్రతుకులో ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి మంచం మీద వేశారు. నా పిల్లలు 4 చిన్న పిల్లలు, చిన్న చేతులు వేసుకొస్తున్నారు. కంపు కొట్టి అతను వాసన వచ్చేస్తుందన్నమాట. కాలితే ఎలాగ వస్తుందో అలాంటి వాసన వచ్చేతన కంపు. ఆ కంపుకి వాసనకు తట్టుకోలేక ముక్కు మూసుకుని అనేక మంది వస్తున్నారు. 20, 50, 100 ఎడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే మా బంధువులు ఆడు చచ్చిపోతే బాగుండు, డబ్బులు తీసుకుంటామని కొంతమంది ఈడు అనేక మందిని కొట్టాడు, రక్తాలు చిందించాడు, ఆ పాపం వీడికి శిక్ష, దేవుడు భలే శిక్ష వేసాడని కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది అసలు దగ్గరికే రాలేదు, చచ్చిపోతున్నాడు కదా అని. అలాంటి సమయంలో ఒక ఆయనకి 6,000 ఇవ్వాల్సి వస్తే అన్నాడు, నువ్వు చచ్చిపోతావు కదా, నాకు డబ్బులు ఎవరుతారని అడిగాడండి. ఎంత ఎవడు బాధ అడిగే? గుడ్డోడిదే ఎవడు బాధ ఆడితే? అప్పుడు సావు బ్రతుకులో ఉంటే నువ్వు చచ్చిపోతే నాకు డబ్బులు ఎవరుతారని చెప్తే
ఒక మాట నేను చెప్తే బాగుండేది, నాకు రోసం వచ్చింది. లేగలేనట్టు కూడా రోసం వస్తుందండి. కాళ్ళు చేతులు పనికిరాకపోయినా రోసం వస్తుంది. నేను ఆ మంచం మీద ఉండి రోసం వచ్చేసి పక్కన పిలిచి నా సలం మీద నన్ను అమ్మేశా. అది 26,000కి అమ్మేశాను. ఇవాళ 40 లక్షలు ఇచ్చినవారు ఆ స్థలాన్ని. అలా అమ్మేసి ఆ డబ్బులు కట్టేశాను. ఎందుకనంటే ఇలా వాసన కొట్టి సుమారుగా 2 నెలలు అలా ఉండిపోతున్నప్పుడు సావు బ్రతుకుల మధ్యలో ప్రాణం, వచ్చే ప్రాణం, పోయే ప్రాణం, అనేక మంది పిల్లలు, ఈ 4 పిల్లలు, చిన్న పిల్లలు, ఎప్సెబా, చారమ్మ, వీళ్ళందరూ కూడా చిన్నోళ్ళు దగ్గరికి వచ్చేట చెయ్యేసేవాళ్ళు. వాసన అర్థమయ్యేది కాదు తండ్రి మీద ఉన్న ప్రేమతో. అప్పుడు నేను చెప్పేవాడిని, రే నాన్న లేడు, అమ్మతో దగ్గర ఉండండి, అమ్మ చెప్పినట్టేనండి. ఇక నాన్న మర్చిపోయిండ్రా, నేను చచ్చిపోతున్నాను రా, ఇక నన్ను ఆశోలేండిరా, పిల్లలు అరే అమ్మ మాట ఏంటంటరా. నేను అమ్మ కూడా చెబుతున్నా, మా వయసులో ఉన్నావు, అప్పుడు వయసులో ఉన్నాం, ఇద్దరం వయసులో ఉన్నావు, ఒకవేళ నేను చచ్చిపోతే పిల్లల గతి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆమె ఏడవా, నేను ఏడవా, పిల్లలు ఏడవా, భయంకరమైన ఏడుపండి. ఇల్లంతా ఏడిపోయానండి, ఇల్లంతా ఏడిపోయే రోదన, భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. వచ్చే పోయానం, పోయే ప్రాణం, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. సరే ప్రార్థన పెడదామని ప్రార్థన పెట్టించాం. ప్రార్థన పెట్టించినప్పుడు వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చారు. అయ్యా ప్రార్థన చేద్దామంటే ఫోన్లేని ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన చేస్తున్నప్పుడు హాములో ప్రవర్సనని మాట్లాడుతుంది, కుమారుడా 1994లో నిన్ను పిలిచాను, నా మాట వినలేదు, నీకు చెప్పాను వాసన కొట్టిస్తానని, కొట్టింది నేనే, నా మాట వింటే ఇప్పుడైనా నిన్ను బ్రతికిస్తాను, నా పని చేయమని దేవుడు పిలిచాడు. అప్పుడు వెంటనే పిల్లలు, కుటుంబం, వేదన, ఏడుపు. ఏమండి అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగానే నవ్వుతాము, కానీ ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి చచ్చిపోతాడని సంగతి తెలిస్తే ఆ ఇల్లంతా రోదనతో ఏడుతూ ఉంటుందండి ఆ కుటుంబం అంతా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో జీవించి పిల్లల దగ్గరికి వస్తుంటే పిల్లల్ని ఎత్తుకొని చిన్న పిల్లలు బెంజామిన్, ఇప్పుడు ఇక్కడున్న పాస్టర్ గారికి 2 సంవత్సరాలే, 2 సంవత్సరాలు ఆయన దగ్గర లాక్కొని ఎర్రగా పట్టుకుని మాసిపోయాడు అనమాట. ఆయన దగ్గర లాక్కొని పిల్లలు లాక్కొని ముద్దులు పెట్టుకునేవాడిని. అలాగే కంపు కొడుతూ కాకిలాగా కాలిపోయానండి. మొహం మారిపోయింది, కొవ్వంతా ఆ కాళ్ళలోంచి దిగుతుంది. అంటే చేతిలోకి వెళ్ళిన కరెంటు ఒంట్లోకి వచ్చి ఎడం కాళ్ళమ్మట ఏళ్ళు కరిగిపోయి ఆ కాళ్ళమ్మట కొవ్వు కారిపోతుంది. ఆ కొవ్వు ఎప్పుడైతే కారిపోతుందో వాసన వచ్చేస్తున్నానండి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు లాచుకొని అరే ఆఖరి చూపానేమో, ఆఖరి పరిస్థితి ఏమో అని వాళ్ళని దగ్గర లాక్కొని ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాడిని. పిల్లలు అరే అమ్మ మాట రండిరా అని చెప్పేవాడిని. మా అన్నయ్య ఉన్నాడు, నా తోడబుట్టినాడు, దగ్గరే ఉన్నాడు. వాళ్ళ పిల్లల్ని పంపించి చెప్పేవాడు, ఆడు చచ్చిపోయలేదో చూసిరండి అనేవాడు అండి. చచ్చిపోతే ఆమెను పంపించేసి ఆ సొమ్ము మనం తీసుకుందామని. అలాంటి పరిస్థితులండి, అలాంటి ఘోరమైన పరిస్థితులు, రోదన, వేడుపు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మళ్ళా మాట్లాడాడు, ఇప్పుడైనా నా మాట వింటే నిన్ను బ్రతికిస్తా. నశించిపోతున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు, నా గురించి తెలియని వారు అనేక మంది ఉన్నారు, ఇది మతం అనుకుని మోసపోతున్న వారు ప్రజలు ఉన్నారు. నీవు సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి ఏ ప్రాంతంలో నువ్వు ఎర్రవీగి రౌడేశం చేసి అనేక మందిని కొట్టావో అదే ప్రాంతంలో నా సువార్త ప్రకటించాలి నువ్వు అని చెప్పాడండి. అందుకే ఈ సువార్త, అందుకే మిమ్మల్ని పిలవటం, అందుకే ఈ లైటింగులు, ఈ ప్రార్థనలో నాతో పాటు నా పిల్లలు కూడా సేవకప్ చెప్పేశాను. ఏసేపు పుట్టక ముందు సేవకప్ చెప్పేశాను. బెన్యామీను పుట్టిన తర్వాత బెన్యామీను పరిస్థితి ఏంటి తెలుసా? 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో హాస్పిటల్ వేశాను. 100 రూపాయలు నా దగ్గర లేవండి, 100 రూపాయలు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఆ డాక్టర్ గారు ఆ బాలింతల మధ్యలో ఆపరేషన్ చేసేవాళ్ళ మధ్యలో పెట్టాడు. తెల్లవార్లు మోకాలేసి ప్రార్థన చేస్తున్నా చావు బ్రతుకుల్లో ఉన్నాడు. 22 రోజులు ఇడ్లీ మొక్క కొరకలేదండి, ఏం తాగటలా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. సంఘం అయితే చాలామంది చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నాతో పాటు కొంతమంది ఉన్నారు. అక్కడ వెంటనే నేను ఏడుస్తున్నా. 22 రోజులు అయిపోయింది. డాక్టర్ గారు చెప్పాడు, చాలామంది పిల్లలు బాగుపడ్డారు, కానీ మీ అబ్బాయిని బాగు చేయలేకపోతున్నా పాస్టర్ గారు, నా వల్ల కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇదిగో నేను లాస్ట్లో ఆ ఎన్నులో ఉన్న నీరు లాగి చూతాను, ఇది ఎందువల్ల వచ్చిందో అన్నాడు. సరే లాగండి, ఇంకేం చేద్దామన్నా. ఎండిపోయాడండి, అస్థిపంజరం అయిపోయాడండి, ఏమీ లేదు, ఎండిపోయాడు, శాంతం ఎండిపోయాడు. సరే డాక్టర్ గారు అన్నాడు, నువ్వు చూడలేవు ఈ బాధ, వెళ్ళిపోండి పాస్టర్ గారు అన్నాడు.
వాళ్ళందరూ అన్నారు, ఇక అసలు ఈ ఆడవాళ్ళ మధ్యలో ఆపరేషన్ చేసే మధ్యలో అసలు మగ మనిషి ఉండకూడదా, ఎందుకు పెట్టినారంటే వాళ్ళందరూ చెప్పాను నేను తెలుసా, సాయంత్రం 7 గంటలకు మోకాళ్ళు వేసి తెల్లారి 6 గంటలకు మోకాళ్ళు తీస్తాడు ఆయన ప్రార్థన చేయడం వల్ల మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాం అని చెప్పారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో ఎండిపోయి అయిపోయాడు, శాంతం అయిపోతుంది, నీ కొడుకుని మర్చిపోమని చెప్పారండి డాక్టర్ గారు. ఆయన పేరు సురేషో ఏదో ఉంది పేరు, మర్చిపోమన్నారు. ఎన్నులోంచి లాగటానికి సూది అన్నీ రెడీ చేశారు. ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే నా ఎంక చూసి, నానా వెళ్ళమాక, నువ్వు ఉండు నాన్న అంటున్నాడు. వాళ్ళను వద్దు అంటున్నారు. నేను అద్దంలోంచి చూస్తున్నా, ఈ అద్దంలోంచి నన్ను చూస్తున్నాడు, చూసి ఇట్లా చేంజ్ అవుతున్నాడు, నాన్న నాన్న నేను చచ్చిపోతున్నాను నాన్న, ఇక నేను బతుకుతాను నమ్మలేదు నాన్న, నీకేదో చెప్పాలనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి భయంకరమైన రోదన, భయంకరమైన ఏడుపు. అయ్యో, ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు, ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. కళ్ళ ముందు పిల్లలు ఇలాగ అయిపోవటం అది నేను చూడలేను అని భయంకరమైన ఏడుపు ఏడుస్తూ ఉంటే సంఘంలో అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. నేనైతే అక్కడ ఏడుస్తున్నా, కేకలు వినిపిస్తున్నాయి. కొంతమంది నన్ను ఓదారుతున్నారు, అయ్యో నేను కొడుకుని చూడండి ఇవ్వట్లేను, ఆడి చచ్చిపోతే నేను బతకలేను అంట మొదలెట్టేశాను. ఆడి సావుబ్రతులు గెలిపాడు, శాంతం కంప్లీట్గా అయిపోయాడు. అక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నాడు, నాన్న రా నాన్న పొడి చేస్తున్నారు నన్ను, ఆ ఎన్నులోంచి ఆ మేకులు ఆ సూదులు దింపేస్తున్నారు, రానా అని చేసి అవుతుంటే ఆయన డాక్టర్ గారు ఏం చెప్పాడండి, సూది దింపి లాగేటప్పటికే ప్రాణం పోవచ్చు 2 వంతులు అని చెప్పాడు. అట్టయితే చేయమని సంతకం చేయమని సంతకం చేశాను. అలాంటి సమయంలో బయటకు వచ్చి అడుగుతున్న, ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా ఏంటి ఈ ఘోరమైన పరిస్థితి, ఈ ఘోరమైన మా కళ్ళ ముందు పిల్లలు చనిపోవడం ఏంటి ప్రభువా, ఇలాంటి ఘోరాన్ని నేను చూడలేను, ఈ ఘోరాన్ని చూడాలనుకుంటే నన్ను చంపేసుకోముందు అని ప్రార్థన చేస్తూ నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. అది వెంటనే నా ఆలోచన వచ్చింది, బ్రతికిస్తే నీ సేవ చేపిస్తా, చచ్చిపోతే నీ రాజ్యాన్ని తీసుకెళ్ళిపో ప్రభువా, ఎంతకంటే నేను ఏం చేయలేనని చెప్పాను. ఆ రాత్రి దేవుడు తల మించి చెయ్యేసి ముట్టి బాగు చేసేసాడు. అంతే, దేవునికి స్తోత్రం. ఆ రాత్రే బాగు చేశాడు, ఆ రాత్రే ముట్టాడు. తెల్లారబడి నాన్న అన్ని బాగానే ఉన్నానా, ఎవరో తాతయ్యలాగా వచ్చాడు, నా నెత్తి మీద చెయ్యేశాడు, నన్ను బాగు చేసేసాడు అంటాడు. డాక్టర్ వల్ల కానీ ఆ యొక్క రోగం, డాక్టర్ వల్ల కానీ పరిస్థితిని దేవుడు బాగు చేసి బ్రతికించాడు. అందుకే ఈ చిన్న వయసులోనే చదువుకుంటే ఇవాళ ఉద్యోగం చేసుకుంటే బోర్డుని డబ్బులు వస్తాయి. మేము డబ్బులు ఆశపడలేదు, కానీ ఆత్మలో రక్షించాలని ఆ పిల్లల్ని సేవగా చెప్పాను, పెళ్లి చేసి సేవగా చెప్పాను. ఈ సంగ్రహంలో సేవ చేయమంటే అనేకమైన చిన్న వయసులోనే అనేకమైన నిందలు అవమానాలు పొందుతున్నాడు, నిందలు పడుతున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు. డబ్బు లేకపోయినా, సరైనగా డబ్బులు రాకపోయినా సరే, ఏం చేయాలో అర్థం కాకపోయినా సరే, అలాగే ఉన్న దాంట్లో తిరుగుంటూ సేవ చేస్తూ ఆత్మల కొరకు భారం కలిగి చచ్చిపోయిన దేవుడు నన్ను బ్రతికించాడు కనుక ప్రభు కొరకే జీవిస్తామని నిర్ణయం తీసుకొని నా 2 పిల్లలు సేవ చేస్తున్నారు, 2 ఆడపిల్లలు సేవ చేస్తున్నారు, అల్లుళ్ళు సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ అంటే బతకలేక కాదు, మీరు అనుకోవచ్చు బతకలేక కాదు, నేను బ్రతికే తెలివి జ్ఞానం బోర్డంత ఉంది, నాకు వ్యాపారం చేయగలిగిన సత్వం ఉంది. కానీ అది కాదు, ప్రభు నాకు చెప్పింది ఏం తెలుసా, నువ్వు సమస్తాన్ని వదిలి ఆత్మల కొరకు భారం కలిగి ఉండు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మరణము అందరికీ ఉంది, చనిపోతాం. చాలామంది పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఆ పాతాళమును తప్పించడానికే యేసు ప్రభు చేతులు చాపుతున్నాడు. నీ పాపాన్ని, నీ శాపాన్ని తొలగించి, నీ అపరాధాలు తొలగించి నన్ను కూడా మోక్షరాజ్యాన్ని నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేశించినా, నువ్వు అవమానపరిచినా, నువ్వు ఎగతాళి చేసినా యేసు ప్రభు నా వాడు కాదన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. మేము కూడా ఒకప్పుడు అన్నాం, ఆయన మమ్మల్ని ప్రేమించాడు. తీరాఖరి చచ్చిపోయేటప్పుడు ఎవరు మమ్మల్ని కాపాడలేదు, మా ప్రభువే నన్ను కాపాడాడు. నా జీవితాన్ని మార్చాడు, నా పిల్లల భవిష్యత్తుని బాగు చేశాడు, నా జీవితాన్ని మార్చాడు. తిన్నది కాదు, అప్పుల పాలైపోయి చచ్చిపోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను, కానీ దేవుడు నా సమస్యలు తొలగించాడు, అప్పులు తొలగించాడు, కుటుంబాన్ని బాగు చేశాడు, బిడ్డలను ఇచ్చాడు, కుమారులను ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. ఈ సంగ్రహపాలకు సేవ చేయమని ఈ బెన్యామీను అప్పచెప్పడం జరిగింది. బెన్యామీను వయసు చిన్నవాడే కానీ 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు. యేసేపు కూడా అలాంటి వాడే, ప్రార్థన చేయగలిగి. వయసులో చిన్నవాళ్ళైనా ఆత్మతో నింపబడిన బిడ్డలు వారి ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నారు.
డబ్బు కోసమో ఆస్తుల కోసమో మేడమిద్దుల కోసమో కాదు, కానీ నశించిపోతున్న ఆత్మను రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసే త్యాగం వాళ్ళు చేస్తున్నారు. నా బిడ్డలు ఆస్తులు సంపాదించాలని నాకు లేదు, కానీ ఆత్మలు సంపాదిస్తే చాలని ఆశతో ఉన్నాను. మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. యేసు ప్రభుని నమ్మండి. బ్రతికినంచేపు ఏం అర్థం కాదు. చనిపోయిన తర్వాత చాలా భయంకర ప్రమాదం ఉంది. దాని నుండి తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఏ మానవుడు వల్ల కాదు, ఒక యేసుక్రీస్తే నిన్ను నన్ను అటు పాతాళము నుండి తప్పించగలిగిన సమర్థుడు, నీ పాపాన్ని తొలగించే సమర్థుడు, పాపిని పరిశుద్ధుడిగా మార్చే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. నమ్ము, మారుమనసు పొందు, రక్షించబడు, ప్రభు వైపు తిరుగు. అదిగో సింగరాపాలెం కాలనీలో మందిరం ఉంది. ఆ మందిరంలోనికి వచ్చి అనేక వాక్యాలను నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించి నిత్య నరకము నుండి తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. దేవా నీ స్తోత్రములు, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. అందరూ కూడా లేచి నిలబడదాం. యేసయ్యా, వారిని మీరు వాడుకోండి. ఈ ఆత్మతో సంధించండి. ఆత్మల వరకు భారం కలిగి ముందుకు సాగే బిడ్డలుగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు దేవా. అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. ఇది మతం అనుకుని మోసపోతున్న వారు ఉన్నారు.